హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాము. 2 స్పూన్స్ పల్లీలు, చిన్న కొబ్బరి ముక్క, సాజీరా, లవంగాలు, పట్ట, నువ్వులు, మెంతులు, ధనియాలు 2 స్పూన్స్ ధనియాలు, క్యాప్సికమ్, టమాటా, 2 ఆనియన్స్, చిన్న చింతపండు, నిమ్మపండు అంతా చింతపండు అండి. ఇవి మొత్తం అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాకు స్టవ్ ఆఫ్ అయింది, అందుకే ఊకే ఆఫ్ అయిపోతుంది, అందుకు ఆన్ చేశానండి. మంచిగా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా ధనియాలు, నువ్వులు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం చెక్క, లవంగాలు కూడా వేసాం కదా, అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. దానివల్ల స్మెల్ కూడా మంచిగా వస్తుంది. నాకు స్టవ్ సిమ్లో పెట్టేస్తే బంద్ అయిపోతుందండి, అందువల్ల ఊకే స్టవ్ బంద్ అయిపోయింది. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. లవంగాలు అవి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే టమాటాలు 2 టమాటాలకి సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలి. క్యాప్సికాన్ని సగానికి కోసేసుకోవాలి. మసాలాలన్నీ దాంట్లో పట్టాలి కదా, అందువల్ల సగానికి కోసేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా దాంట్లో క్యాప్సికమ్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ మంచిగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గిపోతాయండి. ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మంచిగా క్యాప్సికమ్ మొత్తం మగ్గిపోతాయి, స్మూత్గా అయిపోతాయి. క్యాప్సికమ్ పచ్చిగా అనిపించకుండా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా మెత్తగా అయిపోతాయి. అవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ మసాలా పేస్ట్, ఇందాక పేస్ట్ చేసాం కదండి, ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకొని మంచిగా అది ఫ్రై అవ్వనివ్వాలండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లోనే అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. బాగా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా మగ్గనిస్తే వాటర్ పోసేసుకొని మగ్గనిస్తే మంచిగా మగ్గిపోతుందండి. నూనె మొత్తం తేలే వరకు 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇది క్యాప్సికమ్ కూడా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకొని దాంట్లో ఒక 5-10 మినిట్స్ మగ్గనిస్తే, మూత పెట్టేసి మగ్గనిస్తే క్యాప్సికంలోకి టేస్ట్ మొత్తం ఉప్పు, కారం అనేది కూడా మంచిగా పట్టేస్తుందండి. నూనె పైకి తేలే వరకు ఒక 5-10 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కస్తూరి మేతి ఉంటే వేసేసుకోవాలండి. కస్తూరి మేతి, కొత్తిమీర వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.